హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే వీడియో ఏంటి అంటే మా ఆయనతో కలిసి అయితే నేను ఒక చిన్న గేమ్ పెట్టుకున్నా అండి. ఆ గేమ్ ఏంటి అంటే బెలూన్స్ ఊదడం. సో మా చిన్నబాబు బర్త్డే రోజైతే డెకరేషన్ ఉండే అండి చిన్నగా. సో బెలూన్స్ ఊదడం అయితే పెట్టుకున్నాము. నాకు 5 బెలూన్స్ బ్లాక్వి, తనకు 5 గోల్డ్ కలర్ బెలూన్స్ 5 అండి. ఎవరు ఫస్ట్ ఊదుతారో వాళ్ళే విన్నండి అని అన్నాను. సో ఊదడం అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా అల్లరి. చూడండి ఎలా చేస్తున్నారో. వాళ్ళు కూడా ఇంకా మాతో పాటు ఊదుతూనే ఉన్నారు బెలూన్స్. చిన్నోడైతే ఇంకా చిచ్చర పిడుగు. చూడండి ఎలా చేస్తుండో వాడు. తంది ఒకటి అయిపోయింది, నాది ఒకటి అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి. మా పెద్ద బాబు కూడా మాతో పాటుగా మేము ఎన్ని ఊదిస్తే వాడు కూడా అలానే అన్నీ ఊదేశాడండి. వామ్మో, బెలూన్స్ ఊదడం పెట్టుకోవడం అంటే అంత మామూలు విషయం కాదండో. ఎందుకంటే బెలూన్స్ ఊదుతూ ఉంటే ఎంత ఆయాసం అంటే అంత ఆయాసం వచ్చేస్తుంది. తనైతే వెంట ఆయాసం లేకుండా ఊదుతూనే ఉన్నాడు. నాకైతే అస్సలు ఊద రావట్లేదు, ఆయాసమే వస్తుంది. ఇంకా వాళ్ళతో ఆట పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదండి. బెలూన్స్ 5 తీసుకునేటప్పుడు నేను చూడలేదు. 5 బెలూన్లో ఒక బెలూన్ హోల్ పడింది. తను చూసి తీసుకున్నాడు. ఇంకా ఊదుతూనే ఉన్నాము. చూడండి అస్సలు అవ్వట్లేదు. నాకన్నా మా పెద్ద బాబు అయితే చాలా ఫాస్ట్గా ఊదిస్తుండు. మా చిన్న బాబు అయితే ఒకే అల్లరి. ఊదేటప్పుడైతే చాలా అంటే చాలా సతాయించుడు, అల్లరి, ఇటు అటు తిరగడం. వాడైతే ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని అయితే ఎలా చేస్తుండో చూడండి. మధ్యలో ఊదుతూ ఉంటే గాలికైతే మేము ఊదేసరికి పగిలిపోయాయండి కొన్ని అయితే. ఉన్న వాటితో అయితే డెకరేషన్ చేసాము. అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ చిన్నబాబు బర్త్డే రోజునైతే నేను మా అన్నయ్యనైతే డెకరేషన్ ముందు ఇలానే బెలూన్ అయితే పెట్టుకున్నాము, చిన్న గేమ్. సో ఇప్పుడు కూడా డెకరేషన్ చేస్తున్నాం కదా, బెలూన్స్ ఊదుతున్నాం కదా, మళ్ళీ ఒక చిన్న గేమ్ పెట్టేసుకుందామా అని అయితే అన్నాను మా వారితో. ఓకే పర్లేదు పెట్టేద్దాంలే అని, సరేలే అని అన్నారు. సో ఇంకా బెలూన్స్ అయితే ఊదుతున్నాము. చూడండి నేనైతే అయిపోయినాయేమో అనుకున్నా, కానీ ఇంకొకటి అక్కడే ఉంది, కనిపించలేదు. నేను 5 అయిపోయినాయి, నేనే విన్నేమో అనుకున్నా. తను 5 అయిపోయినాయి. ఒకటి మిస్ అయింది తంది. మళ్ళీ కవర్ల నుండి ఇంకొకటి తీసుకున్నాడు. 4 కంప్లీట్ అయినాయి, 5 తీసుకున్నాడు. నాది కూడా 5. సో లాస్ట్ వన్ వచ్చేసి బెలూన్ హోల్ పడింది. నేను ఎంత ఊదినా కూడా అది హోల్ గాలిపోతూనే ఉంది. నేను చూసుకోలేదు. దానివల్ల మా సార్ తొందరగా విన్ అయిపోయాడు. అది ఊదే వరకు కూడా నాకు తెలియదు, గాలిపోతూనే ఉంది. చూడండి ఎంత కష్టం అంటే అంత కష్టం ఊదడం. తనైతే విన్ అయిపోయారు. నేనైతే చూసుకుంటే అసలు నేనే విన్ అయ్యేదాన్ని. ఇది చిన్న హోల్ వలడం వల్ల నేనైతే విన్ కాలేకపోయినా. సో ఇప్పుడైతే మా వారు విన్ అయ్యారండి. వీడియో కనుక మీకు